ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. చంద్రదర్శనము. ఈ రోజున మనకి ఈ చంద్రదర్శనం చేసిన వారికి అద్భుతమైనటువంటి శుభయోగం. అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం వైపు ఇక ఉత్తర శృంగోన్నతి, అంటే మనము తొందరలో ఉత్తరాయణ పుణ్యకాలం వైపు వెళ్ళడానికి ఈ యొక్క ఉత్తర శృంగోన్నతి మనకు కనబడుతుంటుంది. అంటే ఆ యొక్క ఈ ఆవు కొమ్ములు మనకి ఉత్తరం వైపు తిరుగుతున్నట్టుగా కనబడుతుంది. దాని ఉత్తర శృంగముల ఉన్నతి. అంటే ఉత్తరాయణలో వెళ్తాం కొద్ది రోజుల్లో, 2 నెలల్లో. దానికి ఆ యొక్క కొమ్ములు ఇలా తిరుగుతున్నట్టు కనబడుతుంది, అంటే ఉత్తరం వైపు తిరుగుతున్నట్టు కనబడుతుంది మనకి. దాని ఉత్తర శృంగోన్నతి అంటారు. రెండవది, ఈ రోజున చేసేటువంటి ఒక 2 శుభకార్యాలు ఉన్నాయి. ఏ రోజు? 23/10/2025. ఈ రోజున కార్తీక మాసం యొక్క చంద్ర దర్శనం విశేషమైనటువంటి శుభాన్ని కలిగిస్తుంది. మానసికమైనటువంటి వికలాంగులు, పిల్లల్లో ఉన్నటువంటి ఆటిజంతో బాధపడుతుంటారు పిల్లలు. ఆ పిల్లల చేత తప్పకుండా ఈరోజు కాసేపు చంద్రుని వెన్నెలలో ఉంచండి. చంద్రుడి కాంతి మన మీద ప్రసారమయ్యేటట్టుగా చూడండి. అలాగే మానసికంగా ఉద్వేగంగా ఉన్న వాళ్ళని కూడా ఈరోజు కార్తీక చంద్రుడిని కనుక దర్శనం చేసుకున్నట్టయితే అద్భుతం. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహము చేత, కృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహము చేత చంద్ర దర్శనం వల్ల, చంద్రుడు ఎవరు? సాక్షాత్తుగా లక్ష్మీదేవికి సోదరుడు. అటువంటి చంద్రుడిని మనం చూడడం వల్ల మనకి మనసు ప్రసన్నత కలుగుతుంది. మనలో ఒక మంచి చైతన్యవంతమైనటువంటి శుభస్థితి కలుగుతుంది. రోగముల నుంచి విముక్తులవుతాము అన్నది బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు కార్తీక చంద్ర దర్శనం అయితే ఇది ఉత్తర ప్రాంతంలో, ఉత్తర భారతదేశంలో బాగా చేస్తారు. అంటే ఒక జల్లెడలో నుంచి చంద్రుని చూసి పాలు స్వామివారికి నివేదన చేసి ఆ పాలని తాగుతారు. పాయసం కూడా వండి చంద్రుడికి పెడతారు. మనం కూడా ఆవు పాలని, ఆ యొక్క ప్రీతి అంటే ఆవు పాలతో చేసినటువంటి అన్నపు పాయసము ఈ చంద్రుని యొక్క కాంతిలో కాసేపు ఉంచి అది తిన్న వారికి అద్భుతమైనటువంటి సంతాన ప్రక్రియ, సంతాన యోగం కలుగుతుంది. దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. సంతానము లేని వారికి సంతాన ప్రాప్తి ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలున్న వారికి పాయసం తినడం వల్ల చంద్రుడి యొక్క అనుగ్రహంతో భార్యాభర్తల మధ్య మైత్రి పెరుగుతుంది. ఇన్ని శుభయోగాలు ఉన్నాయి. సమస్తమైనటువంటి రోగ నాశనానికి కారణమవుతుంది. మానసికమైనటువంటి వికల్పముల నుంచి మనకి అనుకూలత కలిగిస్తుంది. కాబట్టి ఆ పాయసం చంద్రుడి కాంతి 1 గంట సేపునంత వరకు, అంటే ఒక 3 ఘడియలు, అంటే 1.5 గంటల సేపు మనం ఆ యొక్క పదార్థాన్ని అక్కడ చంద్రుడికి ఉంచి చంద్రుడి నివేదన చేసి చంద్ర దర్శనం చేసుకొని చంద్రుడికి మంగళహారతి ఇచ్చి ఆ యొక్క భార్యాభర్తల యొక్క అనుకూలతను పొందుకొని భర్త కాళ్ళకి నమస్కరించి పిల్లల్ని ఆశీర్వదించి అందరు కలిసి కుటుంబ సభ్యులు ఆ యొక్క ప్రసాదాన్ని తినడం వల్ల శుభయోగాలు పొందుకోవచ్చు. ఇక్కడ కార్తీక చంద్ర దర్శనం చాలా ప్రథమమైనది, ముఖ్యమైనది. అది చేయడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. అది ఎప్పుడు? 23/10/2025 రోజున. మరి ఈ రోజున ప్రాతకాలంలో ఒక విశేషం ఉంది మనకి, అంటే పొద్దునప్పుడు ఒక విశేషం ఉంది. చాలామంది మర్చిపోయారు. అంటే మనకి బంధాలు, అనుబంధాలు లేవు కదా. అటువంటి అనుబంధాలు లేకుండా ఉన్న మనం ఈరోజు ఒక ముఖ్యమైన పండగ ఉంది, అత్యంత ముఖ్యమైనది, భగిని హస్త భోజనం. తప్పకుండా మీరందరూ కూడా మీ సోదరి చేతి వంట తినండి. ఎందుకంటే సాక్షాత్తుగా యమునాదేవి యమధర్మరాజుకి వండి పెట్టినటువంటి మహా ఉన్నతమైన రోజు యమ విధియ. ఎంత మనకి చంద్రుడి యొక్క అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క సోదరుడి అనుగ్రహాన్ని పొందుకున్నామో అలాగే మనము యమునాదేవి యొక్క అనుగ్రహము చేత యమధర్మరాజు ఆ భోజనము తిని ఒక క్షణం ఆయన నిద్రపోయి, అసలు ఎలాంటంటే ఎంతో శ్రమ పడేవాడు యమధర్మరాజు. మన దేవుళ్ళందరిలో ఎక్కువగా శ్రమ పడేవారంటే యమధర్మరాజే. అందరు తిట్టుకునేది కూడా యముడినే పాపం. ఆయన ధర్మానికి ప్రతీకమైనటువంటి దేవుడు ఆయన. ఆ యముడు అంటే మనకి కాలాన్ని తన చేతిలో అంటి పెట్టుకున్నవాడు. అటువంటి కాలపురుషుడైనటువంటి యమధర్మరాజు సోదరింటికి వెళ్ళి, ఆ యమునాదేవి ఇంటికి వెళ్ళి తన సోదరి పెట్టినటువంటి పదార్థాలు తిని ఒక క్షణం పడుకుంటాడు. హఠాత్తుగా లేస్తాడు. లేచి అయ్యో ఏమిటి, ఒక క్షణం పడుకున్నా నేను, నిద్రపోయాను నేను అని చెప్పేసి కంగారు పడుతుంటారు. ఆ సోదరు నేను అమ్మ లేపొచ్చు కదమ్మా అని యమునాదేవిని అడిగితే యమునాదేవి చెప్తుంది, అన్న ఎంతో కష్టపడి నా ఇంటికి వచ్చి శుభ్రంగా భోజనం చేసి హాయిగా నువ్వు పడుకున్నావు, నేను ఇబ్బంది పెట్టడం, డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను లేపలేదంటే ఆ క్షణంలో ఎన్నో జీవరాశులు ఆ యొక్క క్షణంలో మరణం నుంచి తప్పించుకున్నాయట. ఆ క్షణంలో
వెంటనే ఆయన సంతోషపడ్డాడు. మంచి అమ్మ, చాలా సంవత్సరాల తర్వాత, కొన్ని యుగాల తర్వాత నేను సంతోషంగా పడుకున్నాను తల్లి, ఏదైనా వరం కావాలా కోరుకో అంటే ఆ యమునాదేవి నాకెందుకన్నయ్య, అన్నీ ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నా నేను అంటే, లేదు నేను ఇంత సంతోషంగా ఉన్నటువంటి క్షణం కాబట్టి మీరు వరం కోరుకో అంటే ఆవిడ కోరుకుందట. ఎవరైతే ఈ రోజున విధియ రోజున, కార్తీక శుద్ధ విధి రోజున ఎవరైతే తన చెల్లి చేతులుగా అంటే అక్క కానీ చెల్లి కానీ సోదరి చేతుల వంట తిన్న వారికి అకాల మరణం లేకుండా చేయమని కోరుకుంటుందట. ఆయన ఎంతో ఆనందపడ్డాడు. ఒక మంచి కోరిక కోరుకోమంటే నీ కొరకు కాకుండా లోక కళ్యాణం కొరకు కోరిక కోరుకోనని చెప్పి సంతోషపడి, తథాస్తమ్మ నీ కోరిక నెరవేర్చని చెప్పేసి ఆ యమునాదేవికి ఈ భగిని హస్తము చేత ఎవరైతే భోజనం చేస్తుంటారో వాళ్ళకి అకాల మరణం లేకుండా వరాన్ని ప్రసాదించాడు. అటువంటి మహానుభావుడు మన యమధర్మరాజు. యమునాదేవి అటువంటి వరాన్ని కోరుకోవడం వల్ల ఈ రోజున భగిని హస్త భోజనము, ఎవరైతే మీ ఇంటికి సోదరింటికి వెళ్ళి వారందరూ కూడా భగిని హస్తభోజనం చేస్తారో వారందరూ కూడా తప్పకుండా మనకి శుభ ప్రయోజనాలు పొందుకోవచ్చును, అకాల మరణం లేకుండా చేయవచ్చు. స్వామి, సోదరి మనం లేకపోయిన వారికి ఏం చేయాలి స్వామి అని అడిగితే తల్లి చేత వంట తినండి. ఆ తల్లి చేతి కూడా, తల్లి మనకి సోదరి, మాతృ సౌఖ్యము, సోదరి సౌఖ్యం సమానత్వం పొందుకున్నది మనకి ఆ పిల్ల కాబట్టి అలా చేయొచ్చును. లేదా మన కజిన్స్ ఉంటారు కదా, బాబాయ్ పిల్లలు, అన్నయ్య పెదనాన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వారి చేతి వంట తిన్నవారికి కూడా ఇటువంటి శుభమైనటువంటి యోగము కలుగుతుంది అని చెప్పబడింది. కాబట్టి మీరంతా తప్పకుండా మీ యొక్క సోదరి మన ఇంటికి వెళ్ళి ఆ యొక్క సోదరి మన చేత వంట భోజనం చేయండి. సంపదలు, ఆనందాలు, ఆరోగ్యాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఇటువంటి శుభమైన రోజు కాబట్టి ఈరోజు తప్పకుండా మనం ఇటువంటి పండగలో పాలు పంచుకొని సాయంత్రం పూట చంద్రదర్శనం, భోజనం, ఈ ఉదయం పూట భగిని హస్తభోజనం చేసిన వారికి శుభమైనటువంటి యోగాలు ఉంటాయి తెలియజేసుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ఇటువంటి విశేషాల గురించి మనం తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించి ఈ సంవత్సరాంతంలో నేను 10 లక్షల మంది మన ఆస్ట్రో సిండికేట్ సబ్స్క్రైబర్ని చూడాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.